ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. పాకిస్తాన్ని లాంగ్ మార్చ్ వణికిస్తోంది. అసలు ఈ లాంగ్ మార్చ్ ఏంటి, పాకిస్తాన్లో ఏంటి అనుకుంటారా? POK, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, అంటే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో గత 3-4 రోజులుగా తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ 3 రోజుల్లో 10 మంది వరకు మృత్యువాత పడ్డారు. వీళ్ళందరూ కూడా సామాన్య ప్రజానీకమే. పాకిస్తాన్ దమనకాండని, పాకిస్తాన్ ప్రభుత్వ దమనకాండని, సైనిక అరాచకాలని వ్యతిరేకిస్తూ లాంగ్ మార్చ్కి సిద్ధమయ్యారు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులందరూ. వీళ్ళందరూ కలిసి అవామీ యాక్షన్ కమిటీగా ఏర్పడ్డారు. ప్రజాస్వామ్య హక్కుల కోసం, స్థానిక కాశ్మీరీలకి సంబంధించినటువంటి పౌర హక్కుల కోసం ఈ ఉద్యమం నడుస్తుంది. అలానే గతంలో ప్రతిపాదించినటువంటి, రాజ్యాంగం కల్పించినటువంటి ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి, ముఖ్యంగా ఏ ప్రాంతం అయితే వీళ్ళు ఆజాద్ కాశ్మీర్ అని చెప్తున్నారో ఆ ప్రాంతానికి కేటాయించిన 12 శాసనసభ సీట్లను కూడా ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో పాటు అనేక విధాలుగా అణచివేతకు గురవుతున్నామంటూ ఈ లాంగ్ మార్చ్ను చేపట్టారు. సుదూరమైనటువంటి ప్రాంతాలు, కోట్లీ నుంచి, మీర్పూర్ నుంచి, ముజఫరాబాద్ వరకు సాగుతున్నటువంటి ఈ లాంగ్ మార్చ్లో వందల మంది, వేల మంది జమ అవుతూ వస్తున్నారు. దీంతో పాకిస్తాన్ మిలిటరీకి, ప్రభుత్వానికి కూడా ఇది ఒక కంటగింపుగా మారిపోయింది. అక్కడ పాకిస్తాన్ సైన్యాన్ని ఉపయోగించి ఈ ఉద్యమ అణిచివేతకు ప్రయత్నిస్తుంది. దీనివల్ల జరుగుతున్నటువంటి పరిణామాలు మొత్తం ప్రజాస్వామ్యవాదులందరినీ కూడా కలవరపరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఆజాద్ కాశ్మీర్లో తాజా దృశ్యాలు. ఏవైతే ఆజాద్ కాశ్మీర్ అని పాకిస్తాన్ చెప్తుందో, ఆక్రమిత కాశ్మీర్లో తాజా దృశ్యాలు. ఎక్కడ చూసినా కానీ నిశ్శబ్దం రాజ్యం వెళ్తుంది. లాంగ్ మార్చ్ దిశగా వెళ్ళేటువంటి ప్రతి ఒక్కరిని నిర్బంధించి వారిని అదుపులోకి తీసుకునేటువంటి ప్రయత్నం పాకిస్తాన్ మిలిటరీ చేస్తుంది. దీని ఫలితంగా విధ్వంసకాండ చెలరేగుతున్నటువంటి పరిస్థితి. కాశ్మీరీల హక్కుల్ని అణిచివేస్తూ రాజకీయంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాల్సినటువంటి ప్రతి విషయంలోనూ తమకి వివక్షకి ఎదురవుతుందనేటువంటి వాదన చేయడం, కనీస పౌర హక్కులు కూడా తమకు కేటాయించడం లేదనేటువంటి అవకాశం కల్పించడం లేదంటూ వాదన చేయడం. కాబట్టి ఎక్కడికక్కడ బ్రిడ్జ్ల దగ్గర, రైళ్ల దగ్గర కూడా అడ్డంకులు, ఆటంకాలు ఏర్పాటు చేస్తూ పాకిస్తాన్ ఆర్మీ దుందుడుకుగా వ్యవహరిస్తుంది. దీన్ని అడ్డుకునేటువంటి క్రమంలో ఫైరింగ్ కూడా తెగబడుతుంది పాకిస్తాన్ ఆర్మీ. ఈ నేపథ్యంలోనే మరో 3 చనిపోయారు. మొత్తంగా ఈ 3 రోజులుగా ఉన్నటువంటి లెక్క చూస్తే కనుక 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆజాద్ కాశ్మీర్ అని చెప్తూ అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఆజాదీ లేకుండా చేస్తుంది పాకిస్తాన్ అనేటువంటి వాదనని ఈ అవామీ యాక్షన్ కమిటీ చాలా బలంగా వినిపిస్తుంది. అవామీ యాక్షన్ కమిటీ లీడర్స్ అందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. చాలామంది జైళ్లలో పెట్టినటువంటి పరిస్థితి. అయినా కానీ పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రజలు ఆందోళనల్ని ఆపడం లేదు. వీళ్ళని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. పాకిస్తాన్ సైన్యం కూడా అదే రీతిలో రియాక్ట్ అవుతుంది. 8 civilians have been killed and more than 100 injured in fresh unrest across పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్. POKలో 100 మంది వరకు గాయపడ్డారు, 8 మంది చనిపోయారు. 2 రోజుల క్రితం కూడా 3 చనిపోయారు. పాకిస్తానీ ఫోర్సెస్ ఓపెన్డ్ ఫైర్ ఆన్ ప్రొటెస్టర్స్ ఇన్ ధీర్ కోట్, బాగ్ డిస్ట్రిక్ట్, కిల్లింగ్ 4. 2 more deaths were reported in Dadial, Mirpur and Chamyati village near Kohla, while 2 others were killed in Muzaffarabad. Protesters clashed with the security forces, resorting to stone pelting amid heavy shelling. సో అక్కడ విపరీతమైనటువంటి రాళ్లతో ప్రతీకార దాడి చేసినప్పటికి కూడా షెల్లింగ్ కూడా పెద్ద ఎత్తున ఫైరింగ్ జరిగింది. ది సివిలియన్ అప్రైజింగ్ ఆన్గోయింగ్ ఫర్ 3 days హ్యాస్ నౌ క్లైమ్డ్ 10 lives in total. Thousands from various towns joined a long march in Muzaffarabad. లాంగ్ మార్చ్ కోసం వీళ్ళందరూ కూడా తరలి వస్తున్నారు. డిమాండింగ్ బేసిక్ రైట్స్ అండ్ ఛాలెంజింగ్ పాకిస్తానీ ఎస్టాబ్లిష్మెంట్. క్యాజువాలిటీస్ లైక్లీ టు ఇంక్రీజ్ యాజ్ సిచ్యుయేషన్ ఈస్ గ్రిమ్ అండ్ క్లాషెస్ కంటిన్యూ. సో అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అది. పాకిస్తాన్ ప్రభుత్వం చేస్తున్నటువంటి దమనకాండ ఫలితంగా అనేక మంది జీవితాలు గాల్లో కలిసిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో రాను రాను ఈ దౌర్జన్యకాండ పెరిగిపోతుంది. దీనికి 2 ప్రధానమైనటువంటి అంశాలు చెప్తున్నారు. పాకిస్తాన్ ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్న దానికి సంబంధించి మనం తెలుసుకోవాలంటే అసలు ముందు కాశ్మీర్ భౌగోళిక స్వరూపాన్ని కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. భారతదేశం నుంచి కాశ్మీర్ని ఆక్రమించుకున్న తర్వాత పాకిస్తాన్ 3 విధానాలని అవలంబిస్తూ వచ్చింది. ఆ 3 విధానాలు ఏంటి ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ ఉన్న మ్యాప్ ఇది ప్రస్తుతం ఉన్నటువంటి కాశ్మీర్ ఏ విధమైనటువంటి స్థితిలో ఉందో తెలిపేటువంటి మ్యాప్. ఇందులో
ఉన్నటువంటి ఈ ఎల్లో అండ్ ఈ వైట్ కలర్, ఈ ఎల్లో అంతా కూడా జమ్మూ అండ్ లడాక్ ప్లేసెస్ కింద మనం చూస్తాం. దీన్నే 2 కేంద్రపాలిత ప్రాంతాల కింద ఇప్పుడు విభజించాము. సో ఇందులో కూడా భారతదేశం కంట్రోల్లో ఉన్నటువంటి ఆక్సాయ్ చిన్ని చైనా ఆక్రమించుకుంది 1962 యుద్ధంలో. కానీ 1948లో కాశ్మీర్ని ఆక్రమించుకున్నటువంటి సందర్భంలో పాకిస్తాన్ తీసుకుపోయినటువంటి భూభాగం అంతా కూడా ఇలా ఈ గ్రీన్ ఫీల్డ్లో కనిపిస్తున్నటువంటి భాగం అంతా మనం ఒకసారి చూస్తే ఇది పాకిస్తాన్ ఆ రోజు ఆక్రమించుకున్నటువంటి భాగం. అయితే ఇందులో ఈ మొక్కని చైనాకి ఫ్రీగా ఇచ్చేసింది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి షాగ్జమ్ వ్యాలీని కంట్రోల్ చేయాలి, భారతదేశాన్ని నియంత్రించాలంటే చైనాకి స్ట్రాటజిక్గా ఇచ్చేసినటువంటి లొకేషన్. ఇక మిగతా ప్రాంతంలో ఈ గ్రీన్ ఏరియా అంతా కూడా ఇది గిల్గిట్ బల్టిస్తాన్ ఏరియా అంటారు. ఇక్కడ వరకు ఇదంతా కూడా గిల్గిట్ బల్టిస్తానే ఉంటుంది. సో ఇది అంతా సపరేట్ ఏరియాగా చూస్తారు. ఆజాద్ కాశ్మీర్ అని ప్రకటించినటువంటి మొక్క మాత్రం కేవలం ఈ మొక్కే. ఇది ఇటు మీర్పూర్, ఇక్కడ ముజఫరాబాద్, ఇటువైపు కోట్లీ, ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి నగరాలుగా ఉంటాయి. తీవ్రవాద శిబిరాలు అన్నిటిని కూడా పెంచి పోషించేది ఈ భూభాగంలోనే. ఇప్పుడు రివోల్ట్ అవుతుంది, తిరుగుబాటుకు ప్రయత్నాలు చేస్తుంది కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలే. పూర్తిగా పాకిస్తాన్ ఆధిపత్యాన్ని ధిక్కరిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్తో కలిసి ఉండబోమనేటువంటి సంకేతాలు ఇస్తున్నారు. ప్రధానంగా 2 అంశాలు వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. పౌర హక్కుల విషయంలో పాకిస్తాన్ ప్రజలందరినీ కూడా కాలరాస్తుందని చెప్తున్నారు. రాజకీయపరమైనటువంటి హక్కుల విషయంలో కూడా తమని ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తోంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఆక్రమిత కాశ్మీర్లోని ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట. అలానే సౌకర్యాల విషయంలో ఇక్కడ ఉన్న సహజ వనరుల్ని కొల్లగొడుతున్నారు, కానీ సౌకర్యాలు కూడా కల్పించట్లేదు. ఇలాంటి అంశాలన్నింటిలో కలిపి మొత్తం 33 డిమాండ్లను పాకిస్తాన్ ప్రభుత్వం మీద ఈ అవామీ యాక్షన్ కమిటీ, అంటే ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి అవామీ యాక్షన్ కమిటీ పెట్టింది. కానీ పాకిస్తాన్ ప్రభుత్వం ఏకపక్షంగా వీటన్నిటిని తిరస్కరించింది, మిలిటరీ యాక్షన్ దిశగా అడుగులు వేస్తుంది. అందుకనే లాంగ్ మార్చ్ చేపట్టారు. ఈ లాంగ్ మార్చ్ని అడ్డుకునే క్రమంలోనే గత 4-5 రోజులుగా హింసాకాండ చెలరేగుతోంది.